నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మళ్లీ ఇండియాపై అక్కసు వెళ్లగక్కారు. పీఓజేకేలో ప్రజా తిరుగుబాటుతో ఆయన మైండ్ దొబ్బినట్టయింది. ఇప్పటికే నిరసనలను అణచేందుకు షహబాజ్ సర్కార్ హింసకు పాల్పడుతోంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎప్పట్లాగే ఢిల్లీపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఖవాజా ఆసిఫ్ కామెంట్ల మతలబేంటి? పదే పదే ఆయన ఎందుకు భారత్ను టార్గెట్ చేస్తున్నారు? పీఓజేకేలో ఫైరింగ్ జరపడం సమంజసమేనా? ఇస్లామాబాద్ పెద్దలకు ఇండియా ఎందుకు ప్రధాన ఎజెండాగా మారుతోంది? పాక్ ప్రేలాపనలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీరు మారటం లేదు. మరోసారి భారత్పై ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి వ్యతిరేకంగా వీధుల్లోకొచ్చి నిరసన తెలిపేవారు భారత్ వంటి శత్రువులేనని ప్రేలాపనలు చేశారు. అలాగే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ఆందోళనకారులపై కాల్పులు జరపడాన్ని సమర్థించుకున్నారు. పీఓజేకేలోని ఆందోళనకారులకు భారత్కు మధ్య ఎలాంటి భేదం లేదన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరిగిన తొలి దశ ఎన్నికల్లో హింస చెలరేగింది. పాకిస్తాన్ భద్రతా బలగాల కాల్పుల్లో 14 మంది చనిపోయారు. ఇరు వర్గాల ఘర్షణలో 24 మందికి పైగా గాయపడ్డారు. దేశంలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు బలూచిస్తాన్, పీఓజేకేలో తిరుగుబాట్లను అణచివేయడానికి బాహ్య ముప్పు ఉందని ప్రచారం చేస్తోంది పాకిస్తాన్. వాస్తవానికి ఇస్లామాబాద్లో అసలు అధికారం సైన్యం చేతుల్లోనే ఉంటుంది. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు మంత్రులతో ఇలాంటి ప్రకటనలు చేయిస్తున్నారు ప్రధాని షహబాజ్ షరీఫ్. పాకిస్తాన్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా సమస్యలను గాలికి వదిలేసి భారత్ వ్యతిరేకతను రాజకీయ అస్త్రంగా వాడుకోవడం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇటీవల సీషెల్స్ అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని మోదీకి ప్రదానం చేయడంపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా నోటికొచ్చినట్టు మాట్లాడారు. నరేంద్ర మోదీ కావాలని ఇప్పించుకున్న అవార్డు అంటూ విమర్శించాడు. ప్రతి సందర్భంలో ఆసిఫ్ మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నాడు. ఇండియాను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఖవాజా ఆసిఫ్ కు నిజంగానే మతి భ్రమించిందా? అందుకే మరో కాంట్రవర్సీకి తెరలేపారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటోంది పాకిస్తాన్. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే భారత్పై నిందలు మోపడం దాయాది పాలకులకు పరిపాటిగా మారింది. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాలపై ఢిల్లీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలు ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. పీఓజేకేలో ప్రజల అసంతృప్తికి ప్రధాన కారణం ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పాలనా వైఫల్యాలేనని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరాయుధులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరపడం ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘనే. భావ ప్రకటన స్వేచ్ఛను, నిరసన తెలిపే హక్కును కాలరాయటమే. అందుకే అంతర్జాతీయంగా వస్తున్న విమర్శల నుంచి తప్పించుకోవడానికి మోదీ ప్రభుత్వంపై నిందలు మోపుతోంది ఇస్లామాబాద్. ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు కేవలం ఓటమి భయంతో కూడిన అసత్య ప్రేలాపనలే తప్ప వేరేమీ కావు. సొంత గడ్డపై ప్రజా తిరుగుబాటును ఆపలేక భారత్ను బూచిగా చూపి పబ్బం గడుపుకోవాలని చూస్తోంది పాకిస్తాన్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు అండ్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ అంది సత్యం గారు. సత్యం గారు నమస్కారం సార్. నమస్తే రోజా గారు. సత్యం గారు, పాకిస్తాన్ లో అంతర్గతంగా సమస్యలు ఎక్కువ అవుతున్నప్పుడల్లా మనం దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాము. అక్కడ ప్రజల దృష్టిని మళ్లించడానికి, అక్కడ జరుగుతున్న తతంగాన్ని అంతా కప్పిపుచ్చుకోవడానికి ఈ గురి అంతా కూడా ఇటు భారత్ వైపు చూపిస్తా ఉంది. భారత్ ని బ్లేమ్ చేయాలని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు కూడా మళ్ళీ అదే బాట పట్టి అదే పాత పాట పాడుతూ ఉంటారు. అసలు దీని వెనక మాస్టర్ ప్లాన్ ఏంటి సార్ పాకిస్తాన్ది? పాకిస్తాన్లో ఎలక్షన్ జరిగితే భారత వ్యతిరేక
వ్యతిరేకత ఎవరైతే గట్టిగా రెచ్చగొడతారో వాళ్ళని హీరోయిక్గా చూస్తారు. అది విభజన నాటి నుంచి అటువంటి అలవాటు కొనసాగుతూ ఉంది. కాబట్టి అటువంటి ఇంప్రెషన్ ప్రజలు దానికి ఈల్డ్ అవుతున్నప్పుడు సహజంగానే వాటి వల్ల ఓట్లు వస్తాయి. భారతదేశ వ్యతిరేకంగా బాగా పోరాడుతున్నాడు. భారతదేశ వ్యతిరేకంగా ఈ పార్టీ కూడా గట్టిగా పోట్లాడుతుంది. ఈ పార్టీ లేకపోతే భారతదేశం ఆక్రమిస్తుంది. కాబట్టి వీళ్ళకే ఓట్లు వేయాలన్నటువంటి ఒక కన్క్లూజన్ వచ్చే విధంగా భారత వ్యతిరేకత ఎవరు గట్టిగా రెచ్చగొడితే, ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళని హీరోయిక్ చేసి వాళ్ళు గెలిపిస్తున్నారు. ఇది దశాబ్దాల తరబడి కొనసాగుతుంది. దీన్ని ఇప్పుడు కూడా మళ్ళీ ఆసిఫ్ రిపీట్ చేస్తా ఉన్నాడు. వాస్తవానికి పిఓకే యొక్క క్రైసిస్కి ఏమిటి కారణాలంటే, గతంలో సోషల్ సైంటిస్టులు 3 కాజెస్ ట్రేస్ అవుట్ చేశారు. ఒకటి ప్రైమరీ రైట్స్, ప్రాథమిక హక్కుల్ని అణచివేయడం. 2 అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ అంటే గవర్నెన్స్, ప్రజల గురించి ప్రజల తోటి ప్రభుత్వం ఎలా ఉండాలో తెలుసుకోలేకపోవటం, సమస్యలు పరిష్కరించుకోవటం, ఇది 2వది. 3వది ఎకనామిక్ క్రైసిస్, నిరుద్యోగ సమస్య, ధరల సమస్య, ఇటువంటి సమస్యలన్నీ దానికి పునాదిగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈ 3 అంశాలు పిఓకేలో అలజడి జరగటానికి బేసిక్ కాజెస్ అని చెప్పేసి సోషల్ సైంటిస్ట్ ఐడెంటిఫై చేస్తారు. అవి ప్రచారంలో కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితి నుంచి ఎందుకు వాటిని పరిష్కరించలేక భారత వ్యతిరేకత రెచ్చగొడితే సులువు. ఇవన్నీ సమస్యలు మనం చెప్పిన 3 సమస్యలు పరిష్కరించాలంటే చాలా కష్టం. కాబట్టి సులువైన మార్గం ఏమిటంటే వ్యతిరేకతను రెచ్చగొట్టడం. అలా వ్యతిరేకతను రెచ్చగొట్టడం అనేటువంటిది అవసరం. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరొక అంశం ఏమిటంటే, పాకిస్తాన్లో ఫ్రీ అండ్ ఎలక్షన్స్ జరగటం అనేటువంటిది, డెమోక్రటిక్ ఎలక్షన్ జరగటం అనేది అరుదు. అధికారంలో ఎవరుంటే వాళ్ళకు సపోర్టుగా సైన్యం ఉంటుంది, సైన్యానికి సపోర్టుగా అధికారం ఉంటుంది. సైన్యం ఎలక్షన్స్ని ఫిక్సింగ్ సక్సెస్కు దారి చూపుతుంది. అటువంటిది మొదటి నుంచి జరుగుతుంది. కాబట్టి మిలిటరీ ఎప్పుడైనా ఇండిఫరెంట్ యాటిట్యూడ్ తోటి ఉండాలి, అందరి ఏడల ఒకే వైఖరితో ఉండాలి. కాకుండా అధికార పార్టీ తరఫున తొత్తటం చేయటం మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్నాయి. ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కూడా ఆరోపణలు కొనసాగుతున్నాయి. సైన్యం అధికార పక్షం వహిస్తుంది అనేటువంటి ఆరోపణలు కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత మరొక అంశం ఏంటంటే, ఇలా ఎలక్షన్స్ లో కూడా 53 సీట్లలో 45 సీట్లకు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ 45 సీట్ల కూడా 12 సీట్లు పాకిస్తాన్ కాందిశీకులకు కేటాయించడం అనేది ఇవాళ పిఓకేలో ఎలక్షన్స్ సందర్భంగా జరిగే అలజడిలో ప్రధాన కారణం. ఇంతకుముందు చెప్పిన 3 కారణాలేమే బేసిక్ అంశాలు. ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా జరిగేటువంటి గొడవకు ఈ 12 సీట్ల కారణం. కాందిశీకుల పేరు మీద 12 సీట్లు తీసుకొని ఆ 12 సీట్లు గెలుచుకొని మిగతా వాటిలో ఎన్ని గెలిచిన మెజార్టీ పాకిస్తాన్ చేతుల్లో ఉండే విధంగా అమలు జరుపుతా ఉంది. కాబట్టి వాళ్ళ పిఓకేలో ఉన్నటువంటి ఇటువంటి అసంతృప్తిని సమస్యలు పరిష్కరించుకొని విలీనం చేసుకునేది పోయి ఈ అణచివేత ధోరణి కొనసాగుతా ఉంది. చిన్న ప్రాంతంలో 3 విడతలుగా ఎలక్షన్ జరుపుతున్నారు. ఇప్పుడు మొదటి విడత అయిపోయింది. మొదటి విడత అయిపోతే నిన్నటి వార్తలు 14 కానీ ఇలా లేటెస్ట్ సైన్యం దాడిలో 20 మంది చనిపోయారని వస్తున్నాయి లేటెస్ట్ గా. కాబట్టి 20 మందిని గాలి చేశారు లేదా చంపేశారు. కాబట్టి దీనికి ఇట్ షోస్ అప్రెసివ్ గా ఎలక్షన్స్ జరుపుతున్నారు అనేటువంటిది ఇది మనకు చూపెడతా ఉంది. కాబట్టి ఈ పద్ధతిలో పాకిస్తాన్ పిఓకేలో ఇవాళ నడుస్తున్నటువంటి తంతు. అంటే అక్కడ ప్రజలు వీధుల్లోకి వచ్చి తిరుగుబాటు చేయడము, తర్వాత ఇది మొత్తం హింసాత్మకంగా మారినటువంటి ఈ ఎలక్షన్ కావచ్చు. పాకిస్తాన్ గత చరిత్ర చూసినా కూడా ఎక్కడా కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగినటువంటి దాఖలా లేవు. ఇక ముందు జరుగుతాయన్నటువంటి అనుకోవడం కూడా ఒక కలే. అలా ఎట్టి పరిస్థితుల్లో జరగనటువంటి. అంటే పాక్ ప్రభుత్వము అక్కడ ఎంతగా విఫలమైందో ఈ వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తున్నటువంటి ప్రజలని కావచ్చు, జేఏసీ వాళ్ళని కావచ్చు, ఇవన్నీ చూస్తే ఆ ప్రభుత్వ వైఫల్యం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు అంటారు. నాట్ ఓన్లీ దట్, గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇన్ క్రైసిస్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ పాపులర్ గవర్నమెంట్, నాట్ ఏ ఎలక్టెడ్ గవర్నమెంట్. ఇది ఇమ్రాన్ ఖాన్ ని కూలదోసి వచ్చినటువంటి ప్రభుత్వం, అమెరికా సపోర్ట్ తోటి వచ్చినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నది కాదు, పాపులర్ గవర్నమెంట్ కాదు. కాబట్టి పాపులర్ గవర్నమెంట్ కానప్పుడు ప్రజల సపోర్ట్ లేదు దానికి ఉన్నటువంటి సపోర్ట్ సైన్యమే. కాబట్టి సైన్యాన్ని ముందు పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతారు. అమెరికా కూడా
సైన్యానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత పౌర ప్రభుత్వానికి ఇవ్వట్లే. ఎన్ని మాట చర్చలు చేసినా వైట్ హౌస్ పిలుచుకొని సైన్యాధ్యక్షుడు మునీర్తోటి చర్చలు జరుపుతారు తప్ప మిగతా వాళ్ళకి అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్లో ఏ విషయం పైన అయినా అణచివేత ధోరణే వాళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గం. కాబట్టి వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏదో సమస్యలు పరిష్కరిస్తుంది అనేది కాదు, అసలు ప్రజలకే ఫెయిత్ లేదు. తర్వాత ప్రధానంగా ఎలక్టెడ్ గవర్నమెంట్, ఎలక్టెడ్ పార్టీ ఇమ్రాన్ ఖాన్ పార్టీని నిషేధించారు, ఎలక్షన్లో పాల్గొనకుండా నిషేధించారు. కాబట్టి పాపులర్ పార్టీని నిషేధించి ఎలక్షన్ జరుపుతున్నాం అంటే ఒక తంతు. రెండవది, జరుగుతున్న ఎలక్షన్స్లో కూడా 12 సీట్లు అట్టి పెట్టుకోవటం రెండో తంతు. మూడవది, సైన్యాన్ని ముందు పెట్టి ఎన్నికలను వత్తటం అనేది మూడో తంతు. ఇన్ని తంతుల మధ్య ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇవాళ రేపు పిఓకెలనే కాదు, ప్రజలు ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఏ ప్రాంతంలో అయినా అణిచివేస్తే తిరగబడుతున్నారు. వాళ్ళేమో ఉరుక్కోట్లే. వాళ్ళ సైద్ధాంతిక వాదనలకు వాళ్ళు న్యాయం అనిపించినటువంటి వాటి కట్టుబడి ఈ ఆందోళన చేస్తూ ఉన్నారు. కాబట్టి గన్స్కేమో భయపడలేదు. అది మనకి వాళ్ళ పిఓకేల కూడా మరొక ఉదాహరణ. అలాగే భారత్లో జరిగేటువంటి నిరసనలు అంటే రీసెంట్గా జరిగిన జెన్జీ నిరసనలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా పెద్ద బూచిగా చూపించి భారత్లో అంతర్యుద్ధం నడుస్తోంది అని చెప్పి ప్రొజెక్ట్ చేసేటువంటి చాలా పెద్ద ప్లానే వేసింది పాకిస్తాన్. కానీ అది అక్కడ వర్కౌట్ అవ్వలేదేం. ఏంటి సార్ దాని వెనక స్ట్రాటజీ? ఏం లేదు, పాకిస్తాన్ యొక్క ప్రజల యొక్క మెప్పు పొందటానికి, వాళ్ళ హోప్స్ నిలబెట్టడానికి మనమే క్రైసిస్ లేము, భారతదేశం ఇంకా ఎక్కువ క్రైసిస్లో ఉంది. అసలు రాజధానిలో తిరుగుబాటు, రాజధానిని స్వాధీనం చేసుకోబోతుర్రు, అనంతర స్థాయి తిరుగుబాటు నడుస్తుంది, ప్రజల తిరుగుబాటు అని చెప్పేసి పాకిస్తాన్ మీడియా ప్రచారం చేస్తూ ఉంది. కాబట్టి ఇది వాళ్ళ దేశంలో జరిగే తప్పుల్ని కప్పిపెట్టడానికి ఎదుటి దేశంలో జరిగే తప్పుల్ని ఎక్కువ చూపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది సహజంగానే. అందులో దాయాది దేశం కాబట్టి మనం కాదు క్రైసిస్ ఉంది, మనకన్నా పెద్ద క్రైసిస్ ఉంది భారతదేశం. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇతరులు ఇండియాలో క్రైసిస్ ఉంది, మనమే బాగున్నాం అనుకునేందుకు. కాబట్టి అట్లా ప్రచారం చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేందుకు అనేక సార్లు భారత వ్యతిరేకత రెచ్చగొట్టడానికి జనగణమనను కూడా వాడుకున్నారు గతంలో అనేక సార్లు పత్రికలు. ఎందుకంటే జనగణమనలో పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా అని ఉంటుంది. సింధ్ అనేది అప్పుడు ఉమ్మడి భారతదేశం ఉన్నప్పుడు రాసిన గీతం, సింధ్ అనేది ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. కాబట్టి రోజు ప్రజలు ఉదయం పూట అది పాడిస్తుర్రు, మన సింధును ఆక్రమించాలన్నటువంటి ఫెర్టైల్ ల్యాండ్ సింధును ఆక్రమించాలని భారతదేశానికి కోరుకుంది. అందుకే ప్రజలతో రోజు పరిపాలిస్తున్న రెచ్చగొట్టిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏది జరిగినా రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దాని సర్వైవలే డెవలప్మెంట్ మీద లేదు. ఎప్పటికక్కడ స్టిల్ దేర్ జీడిపి $0.5 trillion, ఓన్లీ 0.5. కాబట్టి ఆర్థికంగా మెరుగుదల కావట్లేదు, కానీ ఆ మోడర్న్ ఎకానమీ కూడా లేదు. కానీ ఇటువంటి టెక్నిక్స్ ద్వారా సర్వైవల్ ఎదుర్కొంటుంది, సర్వైవల్ అవుతా ఉంది. కరెక్ట్ సార్. భారత్లో జరిగినటువంటి ఈ జెన్జీ నిరసనలు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వం హ్యాండిల్ చేసినటువంటి విధానం చూసి నిజంగానే అక్కడ పాకిస్తాన్ జెన్సీ కాస్త ఇంప్రెస్ అయ్యారు. వాళ్ళు చాలా ఇంప్రెసివ్గా మాట్లాడారు. అంటే భారత ప్రభుత్వము జెన్జీకి వాళ్ళ డిమాండ్లను తలగొట్టడం కావచ్చు, వాళ్ళు అడిగినవి చేయడం కావచ్చు, ఇవన్నీ చూసి ఇక్కడ కూడా అలాంటి ప్రభుత్వమే ఉండాలి అనేది వాళ్ళ కోరిక. సో ఇది నిజంగా పాకిస్తాన్కి ఓ రకంగా షాక్ అనే చెప్పొచ్చు అంటారు. ఖచ్చితంగా ఉద్యమం నడిపినప్పుడు నెగిటివ్ థింకింగ్ ఉపయోగపడింది, నెగిటివ్ ప్రచారానికి ఉపయోగపడింది. కానీ భారత ప్రభుత్వం తలోకి విద్యార్థులకు అన్ని విధాల కేసులు ఎత్తేస్తాం, తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తాం, తర్వాత విద్యామంత్రి రాజీనామా చేస్తాడు, ఇవన్నీ కూడా జెన్జీ సక్సెస్. కాబట్టి ఈ సక్సెస్లో ప్రభుత్వం కూడా ఒక పాజిటివ్ విన్ అయింది, కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఆందోళనకు తలగటం కూడా ఒక విజయవంతమైనటువంటి నిర్ణయమే. ఎందుకంటే అట్లే రెచ్చగొట్టుంటే, అట్లే మేము ప్రధాని రాజీనామా చేయడం మా ఇష్టం అని అంటుంటే ఇది దేశవ్యాప్తంగా విస్తరించేది. కాబట్టి అట్లా కాకుండా ఆ నిర్ణయం తీసుకొని విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు అది యాక్సెప్ట్ చేయటం అంటే డెమోక్రటిక్ ప్రాసెస్ సక్సెస్ అయినట్టే. ప్రతిపక్షం విమర్శించడం, అధికార పక్షం దాన్ని కన్సిడర్ చేయటం, ఇవన్నీ కూడా డెమోక్రటిక్ ప్రాసెస్ లో నడిచే ప్రక్రియ. ఫెయిల్యూర్ కాదు అది. ఫెయిల్యూర్ అంటే అణిచివేసి నిర్బంధానికి గురి చేయటం.
కానీ అట్లా కాకుండా యాక్సెప్ట్ చేసి పరిష్కరించారు. Correct. ఆ పరిష్కరణలకు కొన్ని ఇంకా రిజర్వేషన్స్ ఉంటే ఇంకా నెమ్మదిగా అవి కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. అవును. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ప్రపంచంలో ఏ ప్రభుత్వం అయినా అణచివేత కాకుండా మనం ఇప్పుడు ఫ్రాన్స్ లో చూస్తున్నాంగా, గత దశాబ్ద కాలంగా అసలు నిద్రలేదు ఫ్రాన్స్ గవర్నమెంట్ కు, అటు రైతులు ఇటు విద్యార్థులు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేయటం, లేవనెత్తిన సమస్యలను యాక్సెప్ట్ చేయటం, ఇదంతా కూడా డెమోక్రటిక్ ప్రాసెస్. కాబట్టి అటువంటిది పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అలా వ్యవహరించాలని ఖచ్చితంగా కోరుకుంటారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా శ్రీలంక కావచ్చు, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఈ ఉద్యమాలు, ఈ నిరసనల్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చాలా లైట్ తీసుకున్నాయి. సో దాంతో కంప్లీట్గా ప్రభుత్వాలే కూలిపోయేటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. సో ఇక్కడ వాటితో కంపేర్ చేసినప్పుడు ప్రభుత్వం చాలా చాకచక్యంగా వ్యవహరించింది, సరైన సమయంలో సరైన డెసిషన్ తీసుకొని జెన్జీ వాళ్ళ డిమాండ్స్కు యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ నిరసనలు కూడా చాలా ప్రజాస్వామ్యబద్ధంగా, ఎంత శాంతియుతంగా ముగిసాయో కూడా మనం చూసాం. కానీ అక్కడ పాకిస్తాన్లో చూస్తే కాల్పులు, చంపేయడాలు, ఇవే నిరసనలు ఎవరైనా చేశారు అని అంటే వాళ్ళని చంపేయడమే ప్రధాన ఎజెండాగా పాకిస్తాన్ ఆర్మీ చేస్తూ ఉంటుంది. అదే సిస్టమ్ యొక్క క్రియేషన్ అండి. ఒక వ్యవస్థ రూపుదిద్దుకున్నటువంటి క్రమంలో దాంట్లో ఉన్నటువంటి పౌరులు కానీ, యువకులు కానీ, దాంట్లో ఆ కల్చర్లో, ఆ సంస్కృతిలో పెరిగినప్పుడే అవి అలవడతాయి. ఆ లక్షణాలు అకస్మాత్తుగా ఉద్యమం రూపంలో ఆ లక్షణాలు రావు. అది ప్రాసెస్లో, డెమోక్రటిక్ ప్రాసెస్లో అలవాటు కావాలి. గన్నులు తీసుకొని ప్రభుత్వ అధికారి మీద వేలిస్తే అది ఒంటరి కావడానికి ఉపయోగపడతాయి. తర్వాత బలమైనటువంటి వాయిస్ కూడా పోదు. ఎందుకంటే 2-3 గన్నులు తీసుకొని దాన్ని హింసాత్మకంగా మారిస్తే దాంట్లో ఏముండదు. కాబట్టి భారతదేశంలో అది నేర్చుకున్నారు శాంతియుతంగానే. ఉదాహరణకి యాంటీ ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ ఓడించారు, ఉద్యమం చేసిర్రు, జయప్రకాష్ నారాయణ టోటల్ రెవల్యూషన్ అన్నాడు. మొత్తం ప్రజల పాత్రే తప్ప గనుల పాత్ర లేదు, బాంబుల పాత్ర లేదు. అట్లా ఇప్పుడు కూడా జంజీ ఉద్యమంలో కూడా ప్రశాంతంగా నడిపారు. ఏదైనా ఎక్సెస్ బిహేవ్ చేస్తే కూడా దాన్ని వాళ్ళ ప్రెస్ ఎక్స్పోజ్ చేస్తుంది, ఎందుకు ఎక్సెస్ బిహేవ్ చేయాల్సి వచ్చిందని. పార్లమెంట్ లో కూడా అదే చర్చ నడుస్తుంది. ఇది ఇష్టం, ప్రజలకు ఇష్టమైనటువంటి పద్ధతి. తాత్కాలికంగా కొద్దిగా అధికార పార్టీకి ఇబ్బంది అనిపించవచ్చు, కానీ ఏ దేశంలో అయినా కానీ అది కరెక్ట్, సవ్యమైనటువంటి మార్గం. కాబట్టి రేపు పాకిస్తాన్ లో యువకులు కూడా అటువంటి ప్రయత్నం చేస్తే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అది హింసాత్మకంగా మారకూడదు. కానీ పాకిస్తాన్లో ఎప్పుడు హింసాత్మకంగా మారే అలవాటు ఉంది. దేశాధ్యక్షులను గాల్ చేయటం, లేదా ప్రధాన ఇతరులను గాల్ చేయటం అనేక సార్లు. మరి భుట్టో అట్నే చనిపోయాడు, బెనజీర్ భుట్టో అట్నే చనిపోయింది, అర్షద్ అట్నే చనిపోయాడు. ఆ తర్వాత చాలా మంది అట్లా చనిపోయారు మన దేశంలో. తర్వాత మిలిటరీ తిరుగుబాట్లు వచ్చి అధికారాన్ని కూడా స్వాధీనం చేసుకోరు. మన మిలిటరీకి అలవాటు లేదు. ఇట్ ఈస్ బిహేవింగ్ ఇండిఫరెంట్. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా దేశ రక్షణ మా బాధ్యత తప్ప రాజకీయాలు కాదనంట డిసిప్లిన్ లో మిలిటరీ ఉంది. అట్లాగా ప్రజలు కూడా శాంతియుతంగానే ఎంత చేసినా మహా అయితే పికెటింగ్ తప్ప అంతకు మించినటువంటి టూల్ ఎందుకోవట్లే, ఎంపిక చేసుకోవట్లే. కాబట్టి దాన్ని పాకిస్తాన్ కూడా అది డెమోక్రటిక్ ప్రాసెస్ లో వచ్చేటువంటి అలవాటు తప్ప అప్పటికప్పుడు ఎవరు చెప్తే వచ్చేది కాదు. పిఓజేకేలో ఇంత పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నా కూడా ఇటు ప్రపంచ దేశాలు కావచ్చు, అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, అంతర్జాతీయ మీడియా కావచ్చు, ఎవరు కూడా వీటిని పెద్దగా హైలైట్ చేయట్లేదు. ఎందుకు సార్? అంటే అసలు మీడియా, ప్రపంచ మీడియా, ఇండియా మీడియా ఎట్లయితే అదానీ అంబానీ చేతుల్లో 70% ఉందో, అట్లాగే ప్రపంచ మీడియా అంతా కూడా అమెరికా చేతుల్లో ఉంది. అమెరికా చేతుల్లో ఉన్నటువంటి మీడియా సహజంగానే పాకిస్తాన్లో జరిగేటువంటి విషయాలను ఎక్స్పోజ్ చేయదు. కాబట్టి ఏదైనా రిస్క్ తీసుకొని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సహజంగానే నిర్బంధం లేదా గ్రిప్ లేదా ప్రెషర్ మీడియా మీద నడుస్తుంది. అది ఇంటర్నేషనల్ నడుస్తుంది, నేషనల్ లెవెల్లో కూడా నడుస్తుంది. కాబట్టి సహజంగానే ఇతర దేశాల్లో, తనకు మిత్రులుగా దేశాల్లో, చైనాలో ఏ స్థానిక ఆందోళన జరిగినా లేదా భారతదేశంలో ఏ స్థానిక ఆందోళన జరిగినా వెంటనే వరల్డ్ వైడ్ న్యూస్ అయిపోద్ది. పాకిస్తాన్లో జరిగితే ఆ న్యూస్ని, ఆ డెమోక్రసీని అణుచేస్తున్నటువంటి వార్త ఇంటర్నేషనలైజ్ కావాలి. ఏదో కొద్దిగా బ్రిటన్ పార్లమెంట్లో ఒక ఎంపీ లేవనెత్తాడు, పిఓకేల దౌర్జన్యాలు జరుగుతున్నాయి, సైన్యం యొక్క ఎక్సెస్ బిహేవియర్ ఉంది, దాన్ని మనం చర్చించాలి, ఖండించాలని ఒక పార్లమెంట్ సభ్యుడు బ్రిటన్లో లేవనెత్తింది తప్ప ఎక్కడ ఇది ఒక చర్చనీయాంశం చేయట్లేదు.
ఇప్పుడు మోదీ కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయనకి అక్కడ వస్తున్నటువంటి ఆదరణ కావచ్చు, వాళ్ళు చూపిస్తున్నటువంటి ఇది కావచ్చు, ఇదంతా కూడా పాకిస్తాన్కి మింగుడు పట్టలేదు. పైపెచ్చు మోదీకి అవార్డులు కూడా ఇస్తుండడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతుంది పాకిస్తాన్. ఇంత అక్కస్ ఎందుకు సార్ పాకిస్తాన్కి? అది మోడీ అని కాదు, ఇండియా మీద ఉన్నటువంటి ఇండియా వ్యతిరేక వైఖరి, దానికి ప్రతిపక్షమైన అధిపక్షమైన అదే దృక్పథంతో ఉండటం స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి. ఏ పక్షమైనా రానియండి, ఏ పక్షమైనా భారత వ్యతిరేక కలిగి ఉంటాం అనేది ఒక ఇరుసుగా ఉంది. కాబట్టి ఆ భారత వ్యతిరేకతే భారత నాయకుల వ్యతిరేకత కూడా కొనసాగుతుంది. కాబట్టి ఇది భారత వ్యతిరేకత ఉన్నంత కాలం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కానీ లేకపోతే సోషల్ సిస్టమ్ కానీ ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే భారత వ్యతిరేకత తోటి ఆ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. భారత్ తోటి సైక్యత ఉంటే ఎంత ఎక్స్పెండిచర్ చేయాల్సిన పని లేదు పాకిస్తాన్. కాబట్టి ఆ వ్యతిరేకత తోటి డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయటం, సైన్యాన్ని పోషించడం, అమెరికా నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకోవటం, అవి కూడా అప్పుల కింద దిగుమతి చేసుకోవటం, అప్పులు జరపడానికి ఉన్న కొద్ది రెవెన్యూని ఖర్చు పెట్టడం. మీరు ఆశ్చర్యపోతారు, పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఫారెన్ రిజర్వ్స్ ఓన్లీ $10 బిలియన్. $10 బిలియన్. అంత పూర్ పర్ఫార్మెన్స్. అంటే ఎక్స్పోర్ట్స్ లేవు, ఇంపోర్ట్స్ కూడా ఆయుధాలే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి క్రైసిస్లో ఉంది పాకిస్తాన్. ఎందుకుంది అంటే డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎందుకు చేస్తుంది? భారత వ్యతిరేక వైఖరి. భారత వ్యతిరేకతో ఎప్పుడైనా ఘర్షణలు జరిగితే విన్ కావాలి లేదా ప్రతిఘటించాలన్నటువంటి విషయం. అది ప్రజలు వాళ్ళకి తినడానికి తిండి లేకపోయినా పర్లేదు, కానీ ఆర్మీకి మాత్రం అన్ని హంగులు, వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాటు చేయడమే వాళ్ళ పాకిస్తాన్కి కావాల్సినటువంటిది. ఆ లక్ష్యంతో పనిచేస్తా ఉంది. అయితే సార్, ఇప్పుడు విదేశాలతో సత్సంబంధాలు కావచ్చు, భారత్తో పోల్చుకుంటే పాకిస్తాన్కి, అంటే ఇద్దరికి ఒకటేసారి స్వాతంత్రం వచ్చింది, పాకిస్తాన్కు భారత్కు. అలాంటి రెండు దేశాలకు కూడా ఇవాళ మనం పోల్చి చూస్తే గనక ఆర్థిక దీంట్లో కావచ్చు, విదేశాంగ విధానాల్లో కావచ్చు, మన గ్రోత్ ఎలా ఉంది, పాకిస్తాన్ది ఎలా ఉంది? భారతదేశం గ్రోత్ అంటే మన దాంట్లో 1/7 ఆ కంట్రీ, మన దాంట్లో 1/7 పాపులేషన్. అట్లాగే ఎకానమీ కూడా మన దాంట్లో 1/7. అది ఆర్థిక విషయాల్లో కాకుండా ఎకానమీ మోడర్నైజ్ కాలేదు. మన దేశంలో వెంటనే మోడర్నైజ్ కావడానికి కారణం మన సెక్యులర్ ఆస్పెక్టే కారణం. అన్ని మతాలు కలిసి ఉంటాం, అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఉంటాం, ఒకే వైఖరి అనుసరించడం. ఇవాళ ఉదాహరణకు కాశ్మీర్ వైఖరి ఉంది. కాశ్మీర్ విషయంలో బయోలేటరల్ అగ్రిమెంట్ ఉంది, దాని ప్రకారమే పరిష్కరించుకోవాలని నెహ్రూ అన్నాడు, ఇందిరాగాంధీ అన్నది, వాజ్పేయి అన్నాడు, మోడీ అంటుండు, ఇంకెవరైనా అంటు. అంటే ఆ విషయంలో ఒకసారి అగ్రిమెంట్ గుర్తొచ్చుకున్నాక అనేక పార్టీలు భారతదేశంలో అధికారంలోకి వచ్చినాయి, కానీ ఒకే వైఖరి కలిగి ఉంది. అనేక సార్లు అమెరికా ప్రెజర్ చేసింది, ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేసింది, నేను పరిష్కరిస్తా అని. నో, ఎవ్రీబడి సేస్ నో. అందరూ నో అనే చెప్పారు ప్రధానమంత్రులు. అది మా ఇద్దరి మధ్య సమస్య, మేము పరిష్కరించుకుంటామని. ఆ విధమైనటువంటి వైఖరి మోడర్న్ పాలసీస్. అట్లాగే వేరుపడగానే 1956 దరిదాపు ఈ దేశంలో ఉన్నటువంటి 56 నుంచి 65 మధ్య ఆ 10 years ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని డ్యాములకు, మోడర్న్ డ్యాములకు, అన్ని మన ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీకి ఇనాగరేషన్ చేశారు. ఈ 8 ఏళ్లనే NIT, అప్పుడు RECలు అనేది, RECలకు, IITలకు మొత్తానికి అప్పుడు విద్యాశాఖ మంత్రి కూడా మౌలానా ఆజాద్ ఉన్నాడు, అట్లాగే ప్రధానమంత్రి నెహ్రూ ఉన్నాడు. ఈ ఒక మోడర్న్ బేస్ రావడంతో ఆ బేస్ మీద ఇవాళ డెవలప్ అవుతూ వస్తుంది ఎకానమీ. 66 వచ్చే వరకల్లా గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చుకోవడం, ఇట్లా మోడర్న్ పాలసీస్ అవి కొనసాగుతున్నాయి. తర్వాత ఇవాళ వచ్చే వరకల్లా ఏ ప్రధానమంత్రి అయినా, ఏ పార్టీ అయినా ఎకానమీ మోడర్న్ చేయకపోతే కునారిల్లిపోతారు జనం. కాబట్టి ఆ బేస్ మీద మనం అభివృద్ధి అవుతూ వస్తున్నాం. పాకిస్తాన్కి ఆ బేస్ లేదు, ఆ బేస్ని క్రియేట్ చేయలేదు. మతతత్వ దేశంగా ప్రకటించుకున్నారు. ఎప్పుడైతే ఇస్లాం దేశంగా ప్రకటించుకున్నారో అన్ని ఇతర దేశాల యొక్క, ముఖ్యంగా ఇప్పుడు రష్యా కానీ, అమెరికా కానీ, యూరప్ కానీ, ఇవన్నీ కూడా మోడర్న్ కంట్రీస్. ఈ మోడర్న్ కంట్రీస్ సహజంగానే న్యాచురల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. న్యాచురల్ డిస్టెన్స్ అంటే పాకిస్తాన్ తోటి ఏదో గొడవ వచ్చి కాకుండా వాళ్ళు అట్లా ఉన్నప్పుడు సహజంగానే దూరంగా ఉంటున్నారు. ఒకవేళ ఏదైనా భారత వ్యతిరేకతతో ప్రోత్సహించుడు అమెరికా తప్ప మిగతా దేశాలన్నీ కూడా దూరంగానే ఉంటున్నాయి. ఇప్పుడు
పిఓజేకే ఈ ప్లేస్ అంతా కూడా ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే అని చెప్పేసి మన విదేశాంగ శాఖ చెప్తా ఉంది. ఇటు పక్కనేమో జేఈఏసీనేమో మొన్న చూసాము, ఆ ప్రతినిధి ఖచ్చితంగా త్వరలోనే మరొక దేశం, కొత్త దేశం ఏర్పాటు కాబోతోంది అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఏం జరగబోతుందంటారు పిఓజేకే విషయం? అంటే అది ఒక వ్యూహాత్మక స్టేట్మెంట్. వాళ్ళు ఇప్పుడే భారతదేశంలో కలుస్తామంటే పాకిస్తాన్ ప్రజలందరూ ఏం భావిస్తారు? ఈ ఉద్యమం చేసే వాళ్ళు భారతదేశ ఏజెంట్లని, అట్లా ప్రభుత్వం కూడా ఏజెంట్లని ప్రచారం చేస్తుంది. అప్పుడు ఒంటరి అయిపోతారు, దేశభక్తులంతా ఏకమైపోతారు పాకిస్తాన్ భక్తులు. కాబట్టి అది రాకుండా ఉండటం కోసం వేరే దేశం ఏర్పాటు చేసుకుంటామని అంటున్నారు పిఓకే వాళ్ళు. కాబట్టి అది వ్యూహాత్మకమైనటువంటి స్టేట్మెంట్. రెండోది, మనకున్న లిమిటేషన్స్ ఏమిటంటే మనం ఇవాళ యుద్ధం చేసి ఆక్రమించుకునే స్థితులు లేవు. ఎందుకంటే 1948లో మనం ఎల్ఓసిని యాక్సెప్ట్ చేశాం, లైన్ ఆఫ్ కంట్రోల్ని యాక్సెప్ట్ చేశాం. ఆ లైన్ ఆఫ్ కంట్రోలే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది పాకిస్తాన్ 48లో ఆక్రమించింది, ముందు నుంచి లేదు. అది జేఎండ్కే, జమ్మూ కాశ్మీర్లో టెరిటరీలో భాగం అది. కాబట్టి అది భారతదేశాందే అనేటువంటి ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఆర్గ్యుమెంట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.